మార్చి 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. మార్చి 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న రజత్ కుమార్తో మా ప్రతినిధి సూరజ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఇకపై ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని చెప్పేసి సీఈఓ రజత్ కుమార్ గారు కాసేపటి క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి ఎన్నికల పండుగ జరగబోతుంది. ఇప్పటికే 2018లో తెలంగాణ అసెంబ్లీకి మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగిన విషయం తెలిస్తే పూర్తిగా ప్రశాంతయుత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ అప్పట్లో రజత్ కుమార్ గారు ముగించారు. మనతో పాటుగా ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన వివరాలను షేర్ చేసుకోవడానికి సీఈఓ రజత్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ షెడ్యూల్ వచ్చింది, షెడ్యూల్ వివరాలు ఎట్లా ఉన్నాయి? షెడ్యూల్ అయితే మనం ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ పెట్టారు. 11th ఏప్రిల్కి పోలింగ్ జరుగుతున్నది. తర్వాత 18th నుండి నామినేషన్ స్టార్ట్. 18th మేము నోటిఫికేషన్ ఇస్తాము, నామినేషన్ స్టార్ట్ చేస్తాము. 25th వరకు నామినేషన్, తర్వాత స్క్రూటనీ అండ్ విత్డ్రావల్కి టైం ఇస్తారు. అండ్ క్యాంపెయినింగ్ పీరియడ్ ఉంటుంది, 20 days క్యాంపెయినింగ్ పీరియడ్ అట్లా ఇంచుమించు. అండ్ దెన్ పోలింగ్ విల్ బి దేర్. ఫైనల్ కౌంటింగ్ అయితే 23rd మేకి ఇస్తున్నారు. సో దట్ విల్ బీ ఆఫ్టర్ ఆల్ ది ఫేజెస్ ఇన్ ది కంట్రీ కండక్ట్ అయిన తర్వాత. మీకు తెలుసు June 3rd వరకు ఈ లోక్సభకి టైం ఉంది. సో వెల్ బిఫోర్ June 3rd ఎన్నికల ప్రక్రియ మొత్తం దేశంలో కంప్లీట్ అయిపోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకుంటే కనుక గతంలో ఎన్నికలు అసెంబ్లీకి జరిగాయి, ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈసారి ఎట్లా ఏర్పాట్లు చేశారు మన రాష్ట్రం? లేదు, ఈసారి కూడా కాన్ఫిడెంట్ ఉన్నాను, చాలా ప్రశాంతంగా జరుగుతున్నది. యాక్చువల్లీ ఒక రకంగా అంటే చూడండి, లాస్ట్ 3 months లోపల మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసాము కాబట్టి ఇంచుమించు సేమ్ ఆఫీసర్స్ ఉన్నారు. పోలీస్ కావచ్చు, రెవెన్యూ సిబ్బందులు కావచ్చు. యాక్చువల్గా ఈ ఎన్నికలకి అంటే ఇంచుమించు మొత్తం ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ అయిపోతారు. సో ఆల్ ఆఫ్ దెమ్ 99% సేమ్ ఆఫీసర్స్ కండక్ట్ కూడా చేస్తున్నారు. ఆర్ఓగా కొంతమంది ఉన్నారు, ఏఆర్ఓగా కొంతమంది ఉన్నారు, సేమ్ పోలీస్ నోడల్ ఆఫీసర్ ఉన్నారు. పీపుల్ ఆర్ వెల్ ట్రైన్డ్. మెయిన్గా ఎలక్షన్స్కి సక్సెస్ఫుల్ కండక్ట్కి 2 కీ పారామీటర్స్ ఉంటుంది. ఒకటి లీగల్ నాలెడ్జ్, కరెక్ట్ డిసిషన్స్, లా గురించి కరెక్ట్ అవగాహన అయితే మీరు ఏ బేసిస్లో నామినేషన్ రిజెక్ట్ చేస్తున్నారు, మీరు ఏ బేసిస్లో పర్సన్కి ఎన్రోల్ చేస్తున్నారు, మీరు ఏ బేసిస్లో డిలీట్ చేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ ఐడియా ఉంటే దేర్ ఈజ్ లిటిల్ స్కోప్ ఫర్ మిస్టేక్ బికాజ్ లాస్ ఆర్ వెరీ క్లియర్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ టెక్నాలజీ. ఈ ఎలక్షన్స్లో మేము మెల్లగా ఇట్ ఈస్ నౌ నియర్లీ 80% టెక్నాలజీ డ్రివెన్. ఈవీఎంస్ కావచ్చు, ఎలక్ట్రల్ రోల్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్లో కమ్యూనికేషన్ ప్లాన్స్, వెబ్ కాస్టింగ్, మన సీసీటీవీ కెమెరాలు, ఇవి అన్నీ టోటల్గా అంటే మేము టెక్నాలజీకి వచ్చాము. సో లాస్ట్ టైం ఈ ట్రయల్ రన్ లాగా అంటే చాలా సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి వీ షుడ్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. బట్ మేము కేర్ఫుల్గా ఉంటామండి. అంటే ఆఫ్ కోర్స్ కొత్త క్యాండిడేట్స్ ఉంటారు, కొత్త అంటే సమ్ ఆఫ్ ది సెన్సిటివిటీస్ మే చేంజ్ క్యాండిడేట్ బట్టి. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎట్లా ఉంది? సున్నిత ప్రాంతాల్లో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? బందోబస్తుకు సంబంధించి డిప్లాయ్మెంట్ ఎలా ఉండబోతుంది? ఒక తెలంగాణకి జనరల్గా మిగతా దేశం కంటే లైక్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ప్రత్యేకంగా కొన్ని స్టేట్స్ ఉన్నాయి, మీకు తెలుసు. వాళ్ళకంటే మన రికార్డ్ అయితే చాలా బాగుంది. జనరల్గా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే నాట్ ఓన్లీ ఎలక్షన్ పీరియడ్లో మీరు చూస్తే మన దగ్గర క్రైమ్ రేట్ తక్కువ ఉంది, కన్విక్షన్ రేట్ దానికి పర్సెంటేజ్ ప్రకారం ఎక్కువ ఉంది. సో అవర్ లా అండ్ ఆర్డర్ మెషినరీ జనరలీ వర్క్స్ వెల్. ఈవెన్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్కి చూస్తే మన దగ్గర ఇన్సిడెంట్స్ అంతా ఎక్కువ జరగటం లేదు. బట్ యూ సీ నేబరింగ్ స్టేట్స్ హ్యావ్ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది పాస్ట్. సో ఆ విధంగా మన రికార్డ్ బాగుంది. అండ్ ఎలక్షన్స్కి వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ద డ్రిల్. ఎక్కడెక్కడ క్రిటికాలిటీస్ ఉన్నాయి, వల్నరబిలిటీస్ ఉన్నాయి, అవి అన్నీ మేము మ్యాప్ చేసాము. అదేవిధంగా ఈ ఎక్స్పెండిచర్ సెన్సిటివిటీ అది మనకు ఒక ఛాలెంజ్ ఉంది. ఎక్స్పెండిచర్ సెన్సిటివిటీ ఏరియాస్కి కూడా ఈసారి ఇంకా పకడ్బందీగా ప్లానింగ్ జరిగింది. దెన్ డిప్లాయ్మెంట్కి వస్తే వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ 276 కంపెనీస్. ఇండికేషన్స్ ఆర్ వీ షుడ్ గెట్ దాట్ మచ్. ప్రస్తుతం అయితే 60 కంపెనీస్ ఆర్ బీయింగ్ గివెన్ టు అస్, పారామిలిటరీ ఫోర్సెస్కి, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి. దానికి డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా ఇవాళ మా పోలీస్ నోడల్ ఆఫీసర్ నాకు సబ్మిట్ చేశారు. ఐ థింక్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. వీల్ గో అహెడ్ విత్ దట్. 60 కంపెనీస్ లాస్ట్ టైం మనకు ఏరియా, ఇప్పుడు అయితే ముందు వచ్చి ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్ చేస్తాము. సో ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తాము, పబ్లిక్కి కాంటాక్ట్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ చేస్తాము. తర్వాత మెయిన్గా మిస్క్రియంట్స్ లిస్ట్లు కూడా.
సో బైండింగ్ ఓవర్ ఆర్మ్స్ డిపాజిట్స్, ఆర్మ్స్ అయితే ఆల్రెడీ అండర్ అంటే ఆర్మరీలో పెట్టాము, సో ఇట్ హ్యాస్ నాట్ యెట్ బీన్ రిలీజ్డ్. బట్ మిస్క్రియంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ బైండింగ్ ఓవర్ 6 month పీరియడ్ ఇంకా కాలేదు కాబట్టి దే ఆర్ ఆల్సో బౌండ్ ఓవర్. ఫ్రెష్ బైండింగ్ ఓవర్ కూడా చేస్తున్నాము. I think we should be very, very comfortable on the law and order situation. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి రాజకీయ పార్టీలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, అలాగే నాయకుల ఖర్చులకు సంబంధించి ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు చేయబోతున్నారు, అలాగే ఈ మద్యం కావచ్చు, డబ్బులు పంపిణీ కావచ్చు, ఇట్లాంటి వాటిని ఎట్లా అరికట్టబోతున్నారు? గుడ్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఈ పార్లమెంటరీ ఎన్నికలకి అంటే ఎక్స్పెండిచర్ సీలింగ్ 70 lakhs ఉంది. ఏరియా కూడా పెద్దగా ఉంటుంది, మీటింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి గత ఎన్నికలలో అంటే 28 lakhs పెట్టారు. ఈసారి లోక్సభకి 70 lakhs ఇచ్చారు. తర్వాత మెయిన్గా ఈ లిక్కర్ అండ్ మనీ మిస్యూజ్ గురించి లాస్ట్ టైం కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. నా దోస్ ఆర్ వెరీ సీరియస్ కంప్లైంట్స్. నేను మీ మీడియా ద్వారా అందరికీ తెలియచేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మాత్రమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషనే కాదు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ కరప్ట్ ప్రాక్టీస్, ఇండ్యూస్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ది ఓటర్, అపీల్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజన్ ఆర్ కాస్ట్. ఇవి అన్నీ అంటే ఒక కరప్ట్ ప్రాక్టీసెస్ అంటారు. అండ్ దట్ క్యాన్ బి ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ ఎన్ ఎలక్షన్ పెటిషన్. సపోజ్ దెర్ ఈస్ అ రికార్డ్, సంబడీ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ. ఇప్పుడు అందరి చేతిలో సివిజిల్ ఉంది, ఒక యాప్. మీరు ఫోటో తీసుకొని పోస్ట్ చేస్తే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళిపోతుంది. నౌ దోస్ రికార్డ్స్ కెన్ బి యూజ్డ్ టు డిస్క్వాలిఫై అన్ ఎలక్టెడ్ క్యాండిడేట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఫాలోయింగ్ ది మోడల్ కోడ్. యాక్చువల్లీ మోడల్ కోడ్ ఫాలో చేస్తే బేసిక్గా ఇట్ ఈస్ అ విక్టరీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంకి విక్టరీ ఉంటుంది. వై యువర్ ఐడియాలజీ షుడ్ విన్, నాట్ ఇండ్యూస్మెంట్స్ కదా. సామాజిక మాధ్యమాలలో ప్రచారం కావచ్చు, ఇతరత్ర యాక్టివిటీని ఎట్లా నియంత్రించబోతుంది? వీఆర్ మానిటరింగ్ ఈ మన సోషల్ మీడియాకి. పోయినసారి కూడా మేము ఒక ప్రోటోకాల్ డెవలప్ చేసాము. సో ఫస్ట్ టైం చేసాము, వీఆర్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. ఐ థింక్ లాస్ట్ మెయిన్గా ఏం వస్తున్నాయి, ఒకటి ప్రైసింగ్. సో కాస్టింగ్, మీరు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, దానికి కాస్టింగ్ చేయాలి. ఆ మీడియాకి క్యాప్చర్ చేయడానికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్ నేచర్. ప్రెస్కి, టీవీకి, మీడియాకి మనకు రేట్స్ ఉన్నాయి, కానీ దీనికి రేట్స్ లేవు. సో వీవ్ యూజ్డ్ ఎ స్టాండర్డ్ థింగ్. వీ విల్ ఆల్సో షేర్ విత్ పొలిటికల్ పార్టీస్. ఈసారి పోయినసారి చేసిన తర్వాత మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము చేయగలము. ఎట్లా మానిటర్ చేయాలి, ఎట్లా పట్టుకోవాలి, మీరు హిడెన్గా ఇస్తే కూడా మేము ఎట్లా తీసుకొస్తాము. తర్వాత ఈ గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ అని అంటే మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మాకు కొలాబరేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చి ఈసీఐతో పాటు సహకరిస్తారు, మొత్తం పని చేస్తారు. ఆ విధంగా అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ నీడ్ వీ విల్ ఆల్సో గో టు ద సోర్స్ అండ్ ట్రేస్ దెమ్ అవుట్. సెకండ్ థింగ్ ఈజ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్లో ఒకటి కాస్ట్, రిలీజన్ బేసిస్లో ప్రచారం, రెండవది లాస్ట్ 48 hours క్యాంపెయినింగ్. ఈ రెండు పట్టుకోవడానికి మా దగ్గర ఇప్పుడు టెక్నాలజీ ఉన్నది. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ విల్ బి 100% సక్సెస్ఫుల్, బట్ ఇఫ్ వీ క్యాచ్ సంబడి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుంది. సో వీ హ్యావ్ మచ్ బెటర్ సిస్టమ్స్ ఈసారి. అయితే ముఖ్యమంత్రి గారు తన పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన క్రమంలో ఒక 3 విజ్ఞప్తులను ఆయన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకోవడం జరిగింది. ఒకటి, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి, ఒకే దశలో నిర్వహించాలి, అలాగే ట్రక్కు ఏదైతే కార్కు కాంపిటీషన్గా ఉన్న ట్రక్ గుర్తు ఏదైతుందో దాన్ని తీసేయాలని చెప్పేసి, దీనికి సంబంధించిన నిర్ణయాల గురించి మీరు ఎట్లా కాను? అంటే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్కి మేజర్ పొలిటికల్ పార్టీకి హెడ్ ఉన్నారు. వారు వెళ్ళి అంటే ఈసీఐకి ఇవ్వడం కరెక్టే, కానీ ఈ డెసిషన్స్ అయితే ఈసీఐ విల్ టేక్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ సమ్ సెన్స్ బోత్ ది పాయింట్స్ ఆర్ కన్సిడర్డ్, బట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ జస్ట్ బికాస్ అపీల్ వాస్ మేడ్. దట్ వాస్ స్క్రూటినైజ్డ్ అండ్ కరెక్ట్ బేసిస్ మీద డిసిషన్ జరిగింది. అంటే ఆఫ్ కోర్స్ ఫేజింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ హోల్డింగ్ ఏపీ అండ్ తెలంగాణలో సేమ్ టైం చేయాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారితో పాటు యాక్చువల్గా ఆపోజిషన్ లీడింగ్ పార్టీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుండి మాకు రిప్రజెంటేషన్ వచ్చింది. మేము కూడా అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైడ్ నుండి ఈసీఐకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక ఉత్తరం రాసాము. సో అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ ఇక్కడ మెయిన్గా ఎందుకంటే చూడండి, క్రాస్ ఓటింగ్కి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంపర్సనేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. వై గివ్ అ ఛాన్స్ లైక్ దాట్? కంట్రీలో మొత్తం చేస్తూనే ఉన్నాము, ఒకేసారి ఇక్కడ చేస్తే. ఇంకొకటి, మనకు ఆంధ్రాతో చాలా పోరస్ పెద్ద బార్డర్ కూడా ఉంది. సో వేరే వేరే డేట్స్లో పెడితే మేము ఇక్కడ డ్రై డే డిక్లేర్ చేస్తాము, కానీ అక్కడ నుండి లిక్కర్ స్మగ్లింగ్ జరుగుతున్నది.
మేము ఇక్కడ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ పెడతాము, మా డబ్బు పట్టుకుంటాము, దిస్ క్యాష్ ఇవి అన్ని సీజర్స్ ఉంటాయి, కానీ అక్కడ నుండి రావచ్చు. అదేవిధంగా అక్కడ ఎన్నికలు అయినప్పుడు మన సైడ్ నుండి వెళ్ళవచ్చు. సో దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్రాక్టికల్ అండ్ వెరీ స్ట్రాంగ్ కన్సిడరేషన్స్ కాబట్టి నేను అనుకుంటున్నాను ఎన్నికల సంఘం కూడా ఆ నిర్ణయానికి వచ్చింది. అండ్ సింబల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కోర్స్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్ దట్ సిమిలర్ సింబల్స్ ద్వారా some of the other candidates who are not so well known also are getting votes mistaken identity వలన ఈ గ్రౌండ్స్ మీద ఏసీఐ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఎన్నికలు ప్రశాంతయుత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అంటున్నారు. ఓటర్లకు మీరు ఎట్లాంటి మెసేజ్ చివరిగా ఇవ్వబోతున్నారు? మేము ఓటర్స్కి 3 మెసేజెస్. ఫస్ట్, చెక్ యువర్ నేమ్ అండి, మీ పేరు చెక్ చేయండి. సిఇఓ తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళి లేటెస్ట్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చూడండి. 25కి మేము ఫైనల్ సప్లిమెంట్ పబ్లిష్ చేస్తాము. 15 వరకు మీరు ఎన్రోల్మెంట్ ఫామ్ 6 ద్వారా చేయవచ్చు. దయచేసి మీ పేరు ఉండకపోతే దయచేసి చేయండి, సో దట్ యు ఆర్ నాట్ డినైడ్ ఆఫ్ యువర్ బేసిక్ రైట్ టు ఓట్ అండి. సెకండ్ థింగ్ ఇస్ దట్ ప్లీజ్ ఎక్సర్సైజ్ యువర్ ఓన్ ఇండిపెండెంట్ మైండ్. యూ షుడ్ ఏ ఇండ్యూస్మెంట్కి మీరు రాకూడదు, అంటే డబ్బు కావచ్చు, లిక్కర్ కావచ్చు, లేకపోతే ఇంటిమిడేషన్ కావచ్చు, ఇవి అన్నీ మీరు లైక్ ఐ షుడ్ నాట్ బీ ఫియర్ఫుల్. థర్డ్ థింగ్ ఇస్ వీ అష్యూర్ చాలా పీస్ఫుల్గా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత మెయింటైన్ చేస్తూ మేము కండక్ట్ చేస్తాము. ఆ రోజు మీకు భయపడడానికి ఏం అవసరం లేదు. ఇంకొకటి, మన దివ్యాంగులు సోదరుల కోసం పోయినసారి మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము, చాలా సక్సెస్ఫుల్గా అయింది. మొత్తం దేశంలో మనకు ఒక అవార్డు కూడా వచ్చింది. ఈసారి ఇంకా బెటర్ చేస్తాము. అందరికీ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి 11th నాడు వచ్చి మీరు ఓట్ చేయండి. సో ఇది సిఇఓ రజత్ కుమార్ గారు మనతో పాటుగా షేర్ చేస్తున్న సమాచారం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆయన అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక పెద్ద సరిహద్దు ఉన్న నేపథ్యంలో, సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించే అనివార్య పరిస్థితి ఉన్న విషయాన్ని కూడా సిఇఓ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసినట్లుగా కూడా అందుకు అనుగుణంగానే నిర్ణయం వచ్చినట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 2వసారి ఎన్నికల పండుగ జరుగుతోంది. పూర్తి ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరింత కూడా ఏర్పాట్లు మరిన్ని కూడా చేసే క్రమంలో సిఇఓ మరింత ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మహేష్తో సూరజ్ కుమార్, సెక్రటేరియట్.